హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్లో వచ్చే స్టేటసెస్ని మన మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. దీనికి ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ సెట్టింగ్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చేసే ఆ లైక్ మన ఛానల్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ సింగిల్ సెట్టింగ్ గురించి ఒక వీడియో చేశాను. అది పైన ఐ కార్డ్స్లో అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్లో వచ్చే స్టేటసెస్ అవి ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనం ఫ్రెండ్స్ని అడిగి షేర్ చేసుకుంటాం. కానీ ఎవరిని అడగకుండా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ని అడగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లోనే ఒక సింగిల్ సెట్టింగ్తో మీకు నచ్చిన స్టేటస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఈ సెట్టింగ్ వచ్చేసి OnePlus, IQ, Vivo, Oppo, Samsung అండ్ అన్ని మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. రెడ్మీ సిమిలర్ మొబైల్స్ సెట్టింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దాని గురించి లాస్ట్లో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను శాంసంగ్ మొబైల్లో చెప్తున్నాను. ఇదే సెట్టింగ్ అన్ని మొబైల్స్లో వర్కౌట్ అవుతుంది. మీ మొబైల్లో ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేయండి. కొన్ని మొబైల్స్లో ఫైల్ మేనేజర్ అని ఉంటుంది, కొన్ని మొబైల్స్లో ఫైల్స్ అని ఉంటుంది. ఇప్పుడు నేను నా మొబైల్లో ఉన్న మై ఫైల్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ సెట్టింగ్ అన్ని ఆండ్రాయిడ్ మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తే దానిపైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. షో హిడెన్ సిస్టమ్ ఫైల్స్ అని ఉంటుంది. కొన్ని మొబైల్స్లో షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. డిజేబుల్ ఉంటే ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. అక్కడ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. కొన్ని మొబైల్స్లో మొబైల్ స్టోరేజ్ అండ్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మనకు ఆండ్రాయిడ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. మీడియా అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. com.whatsapp అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. వాట్సాప్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. పైన చూస్తున్నట్లయితే స్టేటసెస్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసిన వాట్సాప్ స్టేటసెస్ అన్నీ కనిపిస్తాయి. ఇవి ఈ రోజువి మాత్రమే. డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన స్టేటస్ని లాంగ్ ప్రెస్ చేయండి. అక్కడ మనకు కాపీ, మూవ్, షేర్ ఆప్షన్స్ చాలానే కనిపిస్తాయి. మీ మొబైల్లో ఇలా చూపించకపోతే పక్కనే ఉన్న 3 డాట్స్ని క్లిక్ చేస్తే మీకు ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. నేనైతే ఈ వీడియోని కాపీ చేయాలనుకుంటున్నాను. సో కాపీ పైన క్లిక్ చేశాను. ఇక్కడ మనకు రీనేమ్ ఇవ్వమని అడుగుతుంది. నేనైతే స్కిప్ చేస్తున్నా. సో ఈ వీడియో మన మొబైల్లో కాపీ అవుతుంది. ఇప్పుడు నేను వాట్సాప్లో అయితే షేర్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు నచ్చిన వాట్సాప్ స్టేటస్ని మన మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు. ఇది అన్ని మొబైల్స్కి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇదే సెట్టింగ్ని రెడ్మీ అండ్ సిమిలర్ మొబైల్స్లో ఎలా చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్లో ఉన్న ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ కనిపిస్తాయి. పక్కనే మనకు డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసిన వాట్సాప్ స్టేటసెస్ అన్నీ కనిపిస్తాయి. ఇవి డే టు డే అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు నచ్చిన స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మనకు ఆ స్టేటస్ డౌన్లోడ్ అయిపోయింది.
సైడ్కి డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న వాట్సాప్ స్టేటసెస్ అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది మన గ్యాలరీలో కూడా సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. మీరు చూడొచ్చు ఇక్కడ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.